ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ కనబడుతోంది. తెల్లవారుజాము నుండే దర్శనాలకు భక్తులు క్యూ కడుతున్నారు. భద్రాచలం నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సైదులు. శ్రీరాముని దర్శించేందుకు భక్తులు ఎంతమంది ఇప్పటివరకు వచ్చారని అంచనా? అక్కడ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేసింది దేవస్థానం? భద్రాచలం భక్త జనసంద్రోహంగా మారిపోయింది. దాదాపుగా భద్రాచలానికి తెలుగు రాష్ట్రాలకు పాటు కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముక్కోట ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో స్పష్టంగా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శించుకునేందుకు ఉత్తర ద్వార దర్శించుకునేందుకు క్యూ లైన్ లో పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీరామ నామ స్మరణతో భద్రాచలం మార్మోగుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర ద్వార దర్శనంలో వీక్షించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు కూడా చేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరొక మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులు భారత్ బంద్ కు పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున 1000 మందికి పైగా కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం 5 గంటల సమయంలోనే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు పూర్తిగా సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకొని జగదాభిరాముడు గడ వాహనంపై సీతమ్మ వారు, గజన వాహనంపై లక్ష్మీ స్వామి హనుమత్ వాహనంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చిన పరిస్థితి ఉంది. గంట సేపు ఉత్తర ద్వారంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 ఒత్తులతో కూడిన హారతిని స్వామివారికి ఇచ్చారు. ద్వార దర్శనం ప్రాశిస్తుని వివరిస్తూ కూడా పండితులు అక్కడి నుంచి తిరువీధి సేవకు కూడా తీసుకెళ్లారు. అక్కడి మొత్తంగా ఆలయం నుంచి రాజవీధి మీదుగా తాతగుడి వరకు కూడా వెళ్లిన పరిస్థితి. తొలిత ఆండాలు అల్వార్ దేవతల వందలాది మంది భక్తులు స్వామి వెంట నడుస్తుండగా గోవిందరాజ స్వామి ఆలయం వరకు కూడా తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం కూడా సీతారాములను ఆలయానికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అటు అధికారులు కావచ్చు, ఇటు ఆలయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మొత్తం కూడా భద్రాచలం కూడా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.